హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణీస్ డైరీ. ఈరోజు వీడియో అయితే కార్తీక్ వనభోజనాలకు వెళ్ళాము. ఆ వీడియోని చిన్న వ్లాగ్ అనేది షూట్ చేశాను. అలాగే చివరిలో కార్తీక దీపాలు అంటే వాటర్లోకి వదులుతాం కదా, అలా దీపాలు కూడా నేనైతే ఫస్ట్ టైం వదిలాను. అది కూడా ఒక చిన్న బిట్ యాడ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ ఇయర్ కూడా కార్తీక్ వనభోజనాలకి అందరూ కలిసి ఒక చోటకి మీట్ అయ్యి, అంటే పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది కదా, నెల్లి చెట్టు, ఆ ఉసిరి చెట్టుకు పూజ చేసుకొని కార్తీక్ వనభోజనాల్లాగా చెట్టు కింద భోజనం చేయాలి అనుకున్నాము. కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదు. అంటే మేము బెంగళూరు నుంచి ఊరికి వెళ్ళడము, అక్కడ అందరికీ ఒకే రోజు అడ్జస్ట్ అవ్వడము అలా కుదరలేదు. ఈసారి మ్యాక్సిమం పీపుల్ అయితే గ్యాదర్ అయ్యారు. ఇంకా అక్కడికి కొంతమంది మిస్ అయిపోయారు. ఇంకా మళ్ళీ పోస్ట్పోన్ చేసుకుంటా అంటే మళ్ళీ మాకు టైం కుదరదనేసి మేము సండే అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇదే సేమ్ ప్లేస్లో సేమ్ చెట్టుకి 2 years బ్యాక్ పక్కన ఒక తులసి చెట్టు నాటి క్షీరాబ్ది ద్వాదశ పూజ అనేసి 2 years బ్యాక్ నేను చేశాను. ఇక్కడే మా తోటలోనే, ఇది మామిడి తోటలో ఉండే ఉసిరి చెట్టు, దాని పక్కనే తులసి చెట్టు కూడా నాటి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి పెళ్ళి ఉంటుంది కదా, ఆ రోజు పక్కన తులసి చెట్టు నాటి, అప్పుడు గగన్ చాలా చిన్నపిల్లోడు, జస్ట్ మంత్స్ ఉంటాయి అంతే గగన్కి. అప్పుడు గగన్ ఇంటి దగ్గర పడుకోబెట్టేసి మా అత్తయ్య వాళ్ళ దగ్గర ఇచ్చేసి మయాంక్, నేను, మా మావయ్య ముగ్గురు వచ్చి చెట్టుకు పూజ చేసుకొని టిఫిన్ కూడా ఆ రోజు ఇడ్లీ చట్నీ అవి తెచ్చుకొని ఇక్కడే చెట్టు కింద మయాంక్ నేను ఇద్దరు టిఫిన్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. అప్పుడు అందరినీ గ్యాదర్ చేయలేకపోయాము, అంటే అంత ప్లానింగ్ లేదు. యాక్చువల్గా మా వారు కూడా అప్పుడు బెంగళూరులో ఉండుండే, అందుకనేసే నేను మయాంక్ మావయ్య ముగ్గురు మాత్రమే వచ్చి పూజ చేసుకొని తినేసి వెళ్ళాము. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే కుదరలేదు, కానీ ఈసారి మాత్రం చాలామంది వచ్చారు. అందరూ ఫ్యామిలీ మెంబర్సే, అంటే మా వారి పెద్దనాన్న ఫ్యామిలీ, వారి మేనత్త వాళ్ళ ఫ్యామిలీసు, ఇలా అందరూ మీట్ అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కుక్ చేసుకొని వచ్చి అందరూ కలిసి ఇక్కడ భోంచేసుకొని వెళ్దాము, ఒక్కరికే అంత వంట అంటే బర్డన్ అయిపోతుంది అనుకున్నాము. ఎవరు ఏది కుక్ చేసుకొని వచ్చినా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ విధంగా కలిసి ఇక్కడ అంటే చేనుల దగ్గర కూర్చొని ఈ విధంగా వనభోజనాలు లాగా తింటుంటే ఏ వంట అయినా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మాకైతే చిన్నప్పుడు అన్నము గొజ్జు కలుపుకొని తిన్నా కూడా మాకు చాలా టేస్టీగా, ఇంకొంచెం ఎక్కువ తినేసేవాళ్ళము. ఇక్కడ ముందుగా ఉసిరి చెట్టుకి పూజ చేసుకొని ఒక అరిటాకు పెట్టేసి అరిటాకు పైన అందరూ దీపాలు అనేవి వెలిగించాము. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టకూడదంట, అందుకనేసి మా పెద్దమ్మ వాళ్ళు తీసుకొని వచ్చుంటే వాళ్ళు కొబ్బరికాయలు అనేవి కొడుతున్నారు. ఇంక నేను కూడా ఈసారి పెద్దగా కార్తీక మాసం పూజలు అనేవి ఏం లేదు, ఇంట్లో కొబ్బరికాయ కొట్టకూడదు, కర్పూరం వెలిగించకూడదు, ఇలాంటి నియమాలు ఉన్నప్పుడు పూజ ఎంత పూజ చేసినా అది కంప్లీటే అనిపించదు. అందుకనేసి ఈసారి నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుంటున్నాం, కానీ టెంపుల్కి కూడా వెళ్తున్నాం, కానీ ఈసారి ఏమీ వీడియోస్ అయితే తీయలేదు. ఈ విధంగా ఇయర్కి ఒక 2 or 3 times ఫ్యామిలీస్ మొత్తం ఈ విధంగా కలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకు కూడా వేరే వాళ్ళ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దలతో ఎలా బిహేవ్ చేయాలి అన్నీ కూడా తెలుసుకుంటారు. ఎప్పుడు మన ఇంట్లోనే పెట్టుకొని ఉండడం వల్ల కూడా పిల్లలు అంత డెవలప్ అవ్వలేరు, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేసి. ఇంక ఇక్కడైతే మా పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఇప్పుడైతే తులసి చెట్టుని తీసుకొని వచ్చాము. అంటే ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు మర్చిపోయాము తులసి చెట్టు. ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ నాటినాను కదా, అది చాలా పెద్దగా అయిపోయింది. నేను ఒకసారి చూశాను, సో అదే ఉందేమోలే అనుకొని వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే లేదు. అందుకనేసి ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని ఇంటి దగ్గరికి పంపించి ఒక తులసి చెట్టుని అయితే తెప్పించాము. ఎందుకంటే ఇంత పూజ చేసి కూడా తులసి చెట్టు లేకపోతే అది అంత కంప్లీట్ అవ్వదు కదా. అందుకనేసి ఉసిరి చెట్టు పక్కన ఒక తులసి చెట్టు నాటి తులసి చెట్టుకు కూడా బొట్లు అలాగే గాజులు అన్నీ కూడా వేసి ఇంకే చేసేదేముంది, పెళ్ళే కదా, అందుకే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి అందరూ అక్షంతలు కూడా వేసి దండం పెట్టుకొని పెళ్ళిలాగానే చేసేసాము. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు పసుపు కుంకుమలు కూడా ఇచ్చుకొని ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. ఇంక ఇప్పుడు భోజనాలు అయితే తీసుకొని వచ్చాం కదా, అవి ఏమేమి తీసుకొని వచ్చామనేది చూపిస్తున్నాను. ఇదైతే టమాటా రైసు, అండ్ అలాగే ఇది వైట్ రైసు, ఇది వంకాయ ఆలు సాంబారు, ఇంకా ఇదైతే కేసరి, ఇదైతే పెరుగు పచ్చడి, కేసరి పెద్దమ్మ చేసుకొని వచ్చింది. ఇంక సాంబారు, రసము, ఇదైతే రసము, వైట్ రైసు, కలర్ రైసు, ఇది ఆనియన్స్ చట్నీ చేసుకొచ్చాము.
ఇంకా ఇడ్లీ చట్నీ అయితే మా పెద్దత్తయ్య చేసుకొని వచ్చారు. ఇంకా ఫస్ట్ అందరికీ 2 ఇడ్లీలు చట్నీ కేసరి ముందుగా ఇచ్చేసి తర్వాత అన్నం, రసం, సాంబార్, పెరుగు పచ్చడి ఇవన్నీ కలర్ రైస్ ఇవన్నీ అందరూ తిన్నారు. అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయని చెప్పారు. ఇంకా సండే మార్నింగ్ 12 అలా అయింది మాకు వనభోజనాలు కంప్లీట్ అయ్యేసరికి. ఇది ఆ నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్ మేము మా ఊరి దగ్గర ఉన్న కొండపైన ఒక శివాలయం ఉంటుంది, అక్కడికైతే వచ్చాము. చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే. ఎన్నిసార్లు దీపాలు అంటించినా అసలు చాలా గాలి ఎక్కువ ఉంది, ఆరిపోతున్నాయి. గగన్ కూడా చేతులు అడ్డం పెట్టి పాపం వాటిని ఆరిపోకుండా అడ్డం పెట్టుకుంటున్నాడు. ఇంకా ఫైనల్గా ఎలాగోలా అంటించి వాటర్ లేకైతే వదిలాను. నేనైతే ఫస్ట్ టైము ఇంటి దగ్గర నుంచినే అరటి చెట్టు మొదలుది ఉంటుంది కదా బెరడు, అది కట్ చేసుకొని వచ్చుకున్నాను. ఇంకా అందులోకి దీపాలు అలాగే సాంబ్రాణి కడ్డీలు పువ్వులు అన్నీ పెట్టేసి నిజంగా ఒక 10 టైమ్స్ అన్నా వెలిగించుంటాను. ఆరిపోతూనే ఉన్నాయి గాలికి. కానీ వాటర్ లేక వదిలిన తర్వాత మాత్రం ఆరిపోలేదు. చాలాసేపు నేను జూమ్ చేసి కూడా చూశాను ఎంత బాగా వెలుగుతూనే ఉన్నాయో. నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం స్టెప్స్ పైన అంటిస్తుంటే ఆరిపోతూనే ఉన్నాయి, అంత గాలి ఎక్కువ ఉంది. కానీ వాటర్లో అయితే చాలాసేపే ఉన్నాయి. ఇంకా చూసారు కదా, మండే అయినా కూడా చాలా ఫ్రీగా ఉంది, ఎవ్వరూ లేరు. ఈ కోనేరు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ముందు ఇలా ఉండేది కాదు, ఈ మధ్య అంటే ఒక 3 ఇయర్స్ అనుకుంటా, 3 ఇయర్స్ నుంచి బాగా రెడీ చేశారు. చాలా బాగుంటుంది. చుట్టూ స్టెప్స్, గోపురాలు, మధ్యలో వాటరు, ఆ వాటర్ మధ్యలో మళ్ళీ ఈశ్వరుడు ధ్యానం చేస్తున్నట్టు కూర్చొని ఉంటాడు. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. ఎవరైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ప్లాన్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అయితే. అండ్ అలాగే కొండపైన కాబట్టి బయట చుట్టూ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది వ్యూ. అండ్ అలాగే కోనేరులో ఎన్ని చేపలు ఉన్నాయో, పెద్ద పెద్దవి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. చిన్న చేపలు అయితే స్టెప్స్ దగ్గరకు వస్తున్నాయి. అవి ఏమైనా ఫిష్ పెడిక్యూ లాగా చేస్తాయేమో అనేసి ఒక స్టెప్ దిగి వాటర్లోకి కాసేపు అలాగే కూర్చున్నాం, కానీ అసలు మా దగ్గరికే రాలేదు. బండపైన ఉన్న వాటర్ కాబట్టి ఫిష్లు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో, ఎంత బాగా చిన్నగా ఉన్నాయి కదా. సో చూసారు కదా, ఈ కార్తీక మాసంలో వనభోజనాలు అండ్ అలాగే కార్తీక దీపము నేనైతే ఫస్ట్ టైం ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేయడము రెండింటిని. చాలా బాగుంది. మీకు కూడా కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ విధంగా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.